నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను చూసుకుందాం. అందులో భాగంగా ఒక విషయాన్ని మనం ఆలోచించుకుందాం. ఇది అవసరం. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి, ప్రజాప్రతినిధులు మారుతా ఉన్నారు. కానీ నెక్కొండ బస్టాండు ఆగమైపోతుంది. నెక్కొండ బస్టాండ్ను పట్టించుకున్న దాఖలాలే లేవు. అరే ఏందా ఇది? బస్టాండు ప్రజల కోసం ఉపయోగించాల్సిన బస్టాండు బురదమయం అయితే దాన్ని ఎవరు పట్టించుకోవాలి? దాన్ని అదే బస్టాండ్ అడుగుతాం, అయ్యా నన్ను పట్టించుకోరే, నన్ను పట్టించు. ఎంతో మందికి పేదలకు నా దగ్గరకు వచ్చి నా సేద తీరుతారు, నా దగ్గర వచ్చేసి కొంచెం బస్సు ఎక్కుతారు, దాన్ని కొంచెం బాగు చేయండి అని చెప్పేసి బస్టాండ్ అడుగుతా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజాప్రతినిధులారా, ప్రజలారా, ఒకసారి ఆలోచన, దానిపైన కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ సమస్యలు, మీ రాజకీయ నాయకులు మీ విధానాలను పక్కన పెట్టేసి కొంచెం బస్టాండ్ బాగు చేయాలనే. ఎందుకంటే అక్కడ పోయేటోళ్ళంతా పేదోళ్ళే కదా, బస్టాండ్కి పోయి బస్ ఎక్కి ఆ బస్టాండ్లో కూర్చొని బస్ ఎక్కిపోతారు. అలాంటి పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నది. ఎంత బురదమయం ఉన్నదో చూద్దాం. ఆ విజువల్స్ ఒకసారి మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటుంది. ఇది బురద. ఈ బురదమయంలో ప్రజలు ఏ విధంగా పోతారు, ఎట్లా పోతారు? ఇది మీరైతే ఎక్కుతారా? రాజకీయ నాయకులను అలా పోయి మీరు బస్ ఎక్కుతారా? ఈ ప్రజలు కదా ఎట్లా పోతేంది అనే ఆలోచనతో ఉన్నారు. అయింది, కొంచెం దాని మీద దృష్టి పెట్టండి. వివిధ పార్టీల నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఎవరేమైనా కూడా బస్టాండ్ పైన ఒక దృష్టి పెట్టి బస్టాండ్ బాగు చేయండి, ప్రజలకు ఉపయోగంలో చేయండి. కనీసం అడుగు పెడదామంటే కూడా అగమ్య గోచరంలో దానికి సంబంధించిన అధికారులారా ఒకసారి దీన్ని మీకు సాధ్యమైనంత వరకు మీ పరిధిలో ఉంటే మీరు చేయండి, లేకపోతే సంబంధిత అధికారులు చేసి బస్టాండ్ బాగు చేయండి. ఈ బురదనా బస్సు ఎక్కుతాండ్రు? ఈ బురదలనా బస్సు ఎక్కేది? ఇది నెక్కొండ బస్టాండ్ పరిస్థితి. గతంలో కొద్దిమంది నాయకులు ఒక 2 సంవత్సరాల క్రితం బస్టాండ్ బాగు చేయండి అని చెప్పేసి కొద్దిమంది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు చిన్న ధర్నా చేశారు. తూతు మంత్రంగా ఏదో శాంక్షన్ అయింది, ఒక డబ్బులు వస్తాయి, ఒక పెద్ద మొత్తంలో శాంక్షన్ అయినాయి, బస్టాండ్ను అద్దంలాగా తీర్చిదిద్దారని చెప్పేసి అప్పుడు ఏదో అడావుడి చేసిండు. కానీ ఈ రోజు వరకు ఆ బస్టాండ్ పైన దృష్టి లేదు. ఆడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం, లోకల్ లీడర్లారా ఒకసారి బస్టాండ్ పై దృష్టి పెట్టండి. మీ నాయకులకు ఏమైనా జరిగితే మీరు ఆర్భాటాలు ఎక్కి ప్రచారాలు చేసుకుంటారే. కానీ మన నెక్కొండ, మన ప్రాంతం, మన ప్రజలు అక్కడ తిరుగుతారు. ఆ ప్రజలకు ఓట్లు వేయాలంటే వాళ్ళకి బాగు చేయాలని రేపు పొద్దుగా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతామో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి సూటికి అడుగుతాను. ఇది అన్న బస్టాండ్. పెద్ద నాయకులు ఉన్నారు, చిటికల్లో పనులు చేసే నాయకులు ఉన్నారు. కానీ ఆ బస్టాండ్ మాత్రం ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంటే మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపైన కొంచెం దృష్టి పెట్టి దీన్ని బాగు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మరొకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఆడ వచ్చేది నెక్కొండ సెంటర్ తలమానికంగా ఉన్నది బస్టాండ్. అక్కడ చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నది చూడండి. ఈ అధ్వానమైన బస్టాండ్ కొంచెం బాగు చేయాలని చెప్పేసి బస్టాండ్ బోర్న విలపిస్తా ఉన్నది. మరి దాంట్లో కనీసం ఏం చేస్తారో చూడండి. దానికి సంబంధించిన డిపో అధికారులారా దానిపైన కొంచెం దృష్టి పెట్టండి, ప్రజాప్రతినిధులారా దానిపైన దృష్టి పెట్టండి, రాజకీయ నాయకులారా మీరు ఏదో చేస్తూ ఉన్నారు. కానీ దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి అడుగుతా ఉన్నాం. ఇక యూరియా కష్టాలు కూడా విపరీతంగా స్టార్ట్ అయినాయి. ఎక్కడ చూసినా కూడా ఆగం అవుతా ఉన్నారు, అల్లా కల్లోలం అవుతా ఉన్నారు. కనీసం దాన్ని పట్టించుకున్న దాకాన పోతలేరు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏందా ఇక రోడ్లకు నెలల తరబడి అక్కడే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి స్టార్ట్ అయింది. రైతులకు ఇంత ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తానట్టు ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలందరూ అంటా ఉన్నారు. కాబట్టి ఈ యూరియా కష్టాలను తొలగియాలి. ఎందుకంటే మొన్న ఒక వ్యక్తి పొద్దుగానే ఆ గుండ్రపల్లి నుంచి వస్తా ఉన్నాడు, వచ్చి పాపం ఆ బస్తాలు వస్తానని చెప్పేసి బండి మీద వస్తా అంటే పొద్దుగాలని వచ్చి కింద పడి ఒళ్ళంతా కొట్టుకపోయింది. అంటే కాసేపు ఏదైనా ప్రాణం కూడా పోయేది. ఆలోచన యూరియా కష్టాలను తీర్చండి. ఈ యూరియా కష్టాలు తీర్చకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ పంటలు ఎదిగే టైంలో యూరియా అందుతలేదు. ఇక మీరు రాజకీయాలను పక్క పెట్టి ఆ యూరియా పైన దృష్టి పెట్టండి. ఇప్పుడు ఏం చూస్తా ఉన్నాం, మనం రోజు చూస్తా ఉన్నాం, వాళ్ళ యొక్క పార్టీని మరి ఎక్కడ కనుమరుగవుతుందో, ఎక్కడ కనపడం అని చెప్పేసి ఆ పార్టీ ప్రకటనలు ఇచ్చుకుంటారు తప్పితే ప్రజల కోసం ఎక్కడ పనిచేసినట్టు అనిపిస్తలేదు. ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. అధికారులారా యూరియా కొరతను ఏమంటే తీర్చండి. జరా పాపం మొన్న అయితే చింతనకొండ దగ్గర ఒక రైతు షేర్నే పీకేసుకున్నాడు. రైతు అనేటోడు పంటను ఏ విధంగా ప్రేమిస్తావో తెలుసు.
కానీ ఆ ఇబ్బందులలో ఉన్నాడు, ఆదుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి అడుగుతా ఉన్నాం. ఇక మొన్నటిదాకా నెక్కొండ మున్సిపాలిటీ అవుతుంది అనే ఆలోచనలు అందరూ అనుకున్నారు. దానిపైన సమావేశాలు జరిగినాయి. తర్వాత ఆర్భాటంగా అయితలేదని చెప్పేసి మళ్ళీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు నెక్కొండను మున్సిపాలిటీగా చేస్తే అభివృద్ధి చెందుతాయని చెప్పేసి సంబంధించిన నాయకులు నిన్న హైదరాబాద్లో మన జిల్లా మంత్రి పొంగేరు శ్రీనివాసరెడ్డి గారిని కలిసిరు. మన నెక్కొండను మున్సిపాలిటీగా ప్రకటించాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నెక్కొండ తలమానికంగా ఉన్నది. మన అక్కడ ఉన్నటువంటి నర్సంపేట సంబంధించి నెక్కొండ పెద్ద మండలంగా ఉన్నది. దాన్ని మున్సిపాలిటీగా చేయాలని చెప్పేసి అక్కడ లోకల్ నాయకత్వం సంబంధిత అధికారులను కలిసిండు. ఇప్పటికైనా నెక్కొండ మున్సిపాలిటీగా అవతరిస్తుందని చెప్పేసి ఆశిద్దాం. ఇది ఈరోజు వార్త.